నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. ఒక యూనిటీగా మీరందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన దగ్గర నుంచి మీ నోటీస్కి వచ్చిన అంశాలు ఏమేంటి? ఒకటండి, దేవాలయాల పరంగా ఇప్పుడు మత మార్పిడి లేకపోతే ఈ లవ్ జిహాదులకు సంబంధించి అనేక కేసులు డీల్ చేస్తున్నాం. అక్రమ చర్చలను అడ్డుకోవడం జరుగుతుంది. మతం మారిన వాళ్ళని అనేక మందిని గర్వాప్సి చేయించడం జరిగింది. అలాగే లవ్ జిహాద్ పేరుతో బలైపోతున్న ఎంతోమంది ఆడపిల్లల్ని కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. కొన్ని సక్సెస్ అవుతున్నాం, కొన్ని ఫెయిల్ అవుతున్నాం. ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కర్మణ్యవాధికారస్తే. మా కర్మ మేము చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాల్ని మేము పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తూ ఉన్నాం. హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున కావచ్చు, హిందూ జనశక్తి తరఫున కావచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జీవోలన్నింటినీ కూడా ఇంతకుముందు ఆన్లైన్లో పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మేము అంశాల వారీగా ఎప్పుడు తప్పు చేసిన ప్రభుత్వం ఆ జీవోలన్నిటి మీద ప్రశ్నిస్తూ 16 కేసులు వేశాము. ఇంకా నాలాంటి వాళ్ళు అనేక మంది కొంతమంది కేసులు వేశారు. ఆ దెబ్బతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి ఆ జీవోలను ఆన్లైన్లో పెట్టడం కూడా మానేసింది. అంటే సమాచారంలో ఉన్న పారదర్శకతని కంప్లీట్గా తీసేయటం జరిగింది. ఓకే, అట్లాంటి వాటిల్లో మేము చూసుకుంటే దేవాలయాల హుండీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే హుండీ డబ్బుల్ని రాజకీయ నాయకుల అవసరాల కోసం వాడుతున్న విషయాల్లో కావచ్చు, లేకపోతే హిందూ దేవాలయ భూముల్లో అన్యమత కట్టడాలు కట్టడం కావచ్చు. ఈరోజు సింహాచలం దేవస్థానం విషయంలో చూసుకుంటే సింహాచలం దేవస్థానానికి ఉన్న 1000 ఎకరాల భూముల్లో 150 అక్రమ చర్చిలు ఉన్నాయి సార్. హిందూ దేవాలయాల భూముల్లోకి వచ్చి వాళ్ళు చర్చిలు కట్టొచ్చు, కానీ మేము అడ్డుకుంటే మతోన్మాదులం. హిందూ దేవాలయం ముందుకు వచ్చేసి మొండితో ఒక పాస్టర్ ఒకడు వచ్చేసి దేవస్థానం ముందు నిలబడి ఇందులో ఉన్న సైతాన్ని తీసేసి ఇక్కడ మేము తొందరలోనే సిలువను ప్రతిష్ఠిస్తాం అనొచ్చు. కానీ వాడి మీద మేము కేసు పెట్టాలంటేనో లేకపోతే వాడిని శిక్షించాలంటేనో మేము మతోన్మాదులం. అలాగే హిందూ దేవాలయం పాదాల దగ్గరే కొండ కింద ఒక మతపరమైన ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టొచ్చు. ఆ ఇస్లామిక్ యూనివర్సిటీని కూల్చేయాలని మేము చట్టపరంగా పోరాడితే మేము మతోన్మాదులం. లవ్ జిహాద్ పేరుతోటి ఈరోజు హిందూ ఆడపిల్లల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకోవచ్చు, మతం మార్చవచ్చు. దాన్ని మేము తప్పు అంటే దాన్ని ఖండిస్తే మేము మతోన్మాదులం. ఈరోజు దాని మీద కేరళ స్టోరీ అని ఒక సినిమా వస్తుంది సార్. అవును, ఒక్క కేరళలోనే 32,000 మంది ఆడపిల్లల్ని బలవంతంగా ప్రేమ పేరుతోటి లోపరుచుకుని మతం మార్చి వాళ్ళలో కొంతమందిని తీవ్రవాదులుగా మార్చారని చూపిస్తున్నారు. ఒక్క కేరళలోనే అట్లుంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా లేకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకెన్ని జరుగుతున్నాయో ఊహించండి సార్. ఇవన్నీ చేయటం మాది ప్రేమ మతం అని ఒకడు అంటాడు, మాది శాంతి మతం అని ఒకడు అంటాడు. మరి మాదేం మతం సార్? ఇంతకాలం ఇట్లాంటి దాడులన్నీ భరించింది. మా త్యాగాలకి ఏ విలువ లేదా ఈ దేశంలో? హిందువులందరినీ ఇన్ని త్యాగాల తర్వాత కూడా ఇంకా మతోన్మాదులే అంటాం. ఏమన్నా పద్ధతేనా? ఏమన్నా న్యాయం ఉందా? నేను చెప్తున్నా, ప్రతి దాని మీద చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా హిందూ ధర్మంలో లేని మంచిని ఒక్కదాన్నైనా సరే ఆ 2 మతాల్లో చూపించండి. నేను చెడు గురించి మాట్లాడట్లా. చెడు గురించి మాట్లాడితే ఏమంటారు? నాకు వాడి మతం నచ్చట్లేదు కాబట్టి నీకు ప్రతి చెడులాగానే కనిపిస్తుందిరా అంటాడు వాడు. వాడికి నా మతం నచ్చదు కాబట్టి నా దానిలో ఉన్న ప్రతి వాడికి చెడులాగానే కనిపిస్తుంది. అందుకే మంచి గురించి పోటీ పెట్టుకుందాం రండి. నీ మత గ్రంథంలో ఏదైనా ఒక్క మంచి విషయం హిందూ గ్రంథాల్లో లేనిది ఒకటి ఉంటే చూపించు. మంచి గురించి కూడా పోటీకి రానంటే, ఇంకా మంచి గురించి మాట్లాడదామన్నా కూడా మన మతోన్మాదులే అంటామంటే ఏం చేయాలి? దేవుడికి ఒక ప్రైస్ పెడుతున్నారు, అది దారుణమైన ప్రైస్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీశైలంలో ఒకటి పెట్టారు. అవునండి, దాని మీద కూడా మీరు కోర్టుకు వెళ్ళినట్టు. అవును, శ్రీశైలంగా తిరుమల విషయంలో వెళ్ళాము. తిరుమల విషయంలో వెళ్ళాము. ఇదే సేమ్ ప్రాజెక్ట్, సేమ్ ఉదయాస్తమాన సేవ. అసలు ఈ డబ్బులు ఇలా పెట్టడం ఏంటండి? ఇది కరెక్టేనా? అసలు ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అండి. ఎందుకంటే తిరుపతిలో ఉదయాస్తమాన సేవ అని పెట్టారు. ఆ సేవ 1997 వరకు కూడా ఎంత ఉండేదంటే 1,00,000 రూపాయలు ఉండేది. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ దేవస్థానంలో జరుగుతున్న అన్ని సేవలు, ఉదయం సుప్రభాతం నుండి రాత్రి పౌళింపు సేవ దాకా అన్నీ చూడొచ్చు ఒక రోజంతా కూడా. ఇది సేవ. ఆ సేవకి 1,00,000 రూపాయలు టికెట్ పెట్టారు. ఆ టికెట్ పెట్టిన సేవని 97 తర్వాత ఆపేశారు. 2004 తర్వాత ఆపేశారు. కానీ రీసెంట్గా ఆ సేవని మళ్ళీ పునరుద్ధరణ చేసి దాన్ని ఎట్లా పెట్టారు? ఒక టికెట్ 1.5 కోటి చేశారు వీక్ డేస్లో, సోమవారం నుంచి గురువారం దాకా. శుక్రవారం రోజున అదే టికెట్ 5 కోట్ల రూపాయలు చేశారు. ఏం సార్ ఇవి డబ్బులేనా? అదే అడుగుతున్నాను. ఏంటిది దేవుడితోటి వ్యాపారం అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్తే కోర్టులో మాకు ఎదురైన ప్రశ్న ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పారు, నిన్ను ఏమైనా బలవంతంగా కట్టమన్నారా? డబ్బులు ఉన్నోడు చేసుకుంటాడు కదా, నువ్వు కావాలంటే వేరే దర్శనాలు ఉన్నాయి చేసుకోవచ్చుగా, ఇట్లాంటి అన్నిటికీ కోర్టు టైం వేస్ట్ చేద్దన్నారు. ఎక్కడ సార్? ఓకే, అంటే నేను ఒక సామాన్యుడిగా
నాకు ₹1,00,000 కావాలనుకుంటే స్వామిని ఒక రోజంతా చూడాలనిపించినప్పుడు ₹1,00,000 అప్పు చేసుకుంటా, అడుక్కు తెచ్చుకుంటా. 5 కోట్లు నేను ఎక్కడ తెచ్చుకునేది సార్? 1.5 కోటి నేను ఎక్కడ తెచ్చుకునేది? నా దేవుడికి నువ్వెవడరా విలువ కడతానికి? చిల్లరగాడు అసలు నువ్వు నా దేవస్థానంలోకి రావటమే తప్పు. నీకు దేవస్థానంలో ఉండే అధికారమే లేదు అని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి అధికారుల్ని నియమించే అర్హత లేదు. ఒకవేళ ఏదన్నా కారణం చేత నియమించినా ఆ కేసు లేకపోతే ఆ గొడవ సమసిపోయిన తర్వాత వాడు తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పే చెప్తా ఉంది. మరి ఇంకా మా దేవాలయంలో తెస్టేసి దోచుకుంటాం, ఇంకా దోచుకుంటాం, ఇంకా దోచుకుంటాం అంటున్నారు. ఈ దోపిడీని ప్రశ్నిస్తే మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఉల్టా హిందువులకు బెదిరింపులు. మీరు దేవస్థానం నిర్వహించడానికి వచ్చారా, లేకపోతే దేవస్థానంలో జరిగే తప్పుల్ని ప్రశ్నించే హిందువుల్ని హింసించడానికి వచ్చారా? ఎక్కడ సార్ ఇదే ప్రజాస్వామ్యం? సరే, మీరు ఇలాంటి ప్రశ్నలతోటి వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి హిందువుల్లో ఆ సపోర్ట్ మీకు ఉంటుందా? మీరు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 6 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నంత మంది హిందువులు ఈ మాట నా మాట వినేవాళ్ళు లేకపోతే నా వెనక నడిచేవాళ్ళు ఇంతమంది లేరండి. 6 సంవత్సరాల్లో ఇప్పుడున్న సంఖ్యకి చేరుకున్నాం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత నేనుంటే నాతో ఉంటారు, నేను లేకపోతే నాలాంటి వాళ్ళతో ఉంటారు. హిందువులు పెరుగుతున్నారు. హిందువుల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, పోరాడే తత్వం పెరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులు చెప్తూ ఉంటారు, ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. కానీ హిందువులకి నేను చెప్తున్నా, పోరాటం సంగతి తర్వాత, ముందు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పోయేదేం లేదు, ఎదవయ్యి బానిస బతుకు తప్ప. అది రాలేదు, ఇంకా రాలేదు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. అండ్ చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే హిందువులు అంటే మాలాగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళే హిందువులు అనుకుంటారండి. మాలాగా బయటికి రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలకు ఒకసారి చేతికి ఆయుధం వస్తుంది. ఆయుధాన్ని గట్టిగా వాడతారు, మళ్ళీ ఇంకో సంవత్సరంలో వస్తుంది. హిందువులకి చుక్కలు చూపిస్తామనుకున్న ప్రతి నాయకుడికి దిక్కులు చూపించే సమయం వచ్చేసింది. ఏదో ఒక దిక్కుకు పంపించేస్తారు వాళ్ళని, సమస్య లేదు. అదే హిందూ చైతన్యం, అది దిట్టంగా ఉంది. రాజకీయాలతో ఇది ముడిపడకూడదు. ఎప్పుడైతే ముడిపడుద్దో ఇది క్వశ్చన్ ఎప్పుడు రకరకాల క్వశ్చన్లు మళ్ళీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. రాజకీయాలతోటి హిందుత్వాన్ని మనం ముడిపెట్టట్లేదు. రాజకీయ నాయకులు మతాన్ని ముడిపెట్టేశారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు స్టేడియంలు అద్దెకి తీసుకుని దానిలో క్రిస్మస్ వేడుకలు చేస్తాడు. ఇంకో రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుని ఇఫ్తార్ విందులు పెడతారు. ఎవరు సార్ మతాన్ని పోషిస్తుంది? ఏ రాజకీయ నాయకుడైనా అధికారికంగా అయ్యప్ప స్వాములకు ఒక పూట భిక్ష పెట్టాడా? ఏ నాయకుడైనా అధికారికంగా ప్రభుత్వం తరఫున ఒక గణేష్ మండపం పెట్టాడా? ఏమీ పెట్టట్లేదు. అంటే హిందువులు ఎందుకు సార్ అంత అంటరాని వాళ్ళు అయిపోతున్నారు ఈ దేశంలో? హిందువులకు అన్ని ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు ఏమీ లేవు. ఎందుకంటే మా ప్రశ్న ఎంతో నిజాయితీగా ఉంది. ఒక హిందూగా మేము అడుగుతున్న రాజకీయ నాయకుడిని వాళ్ళకి చేసినప్పుడు నాకు ఎందుకు చెయ్యరా అని చెప్పి అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళకి ఈ కారణం చేత చేస్తున్నా, నీకు ఈ కారణం చేత చేయట్లేదని చెప్పమని మొగాడు ఎవడుంటాడు? అందరూ నపుంసకులు సార్.